జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి మనం చూస్తున్నాం కేసీఆర్ బాబు సింగరేణి మెడికల్ బోర్డు నిర్వహించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. డిపెండెంట్ ఉద్యోగాలు, మార్పేర్ల సమస్య మరియు లాభాల బాటలో కార్మికులకు అన్యాయం చేస్తున్నారు. సింగరేణి నిధులను దోచుకుంటూ నష్టాల్లో ఉందని చెప్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా హైడ్రా పేరిట ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు మరియు సింగరేణి కార్మికులు మళ్ళీ కేసీఆర్ని ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటున్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఏంటి అసలు మీ సమస్య ఏంటి, ఎందుకు వచ్చింది? ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ఇక్కడ జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభకు రావడం, ఇవాళ మా తెలంగాణ ప్రజలకు మళ్ళొక తెలంగాణ రాష్ట్రంలో మళ్ళొక యుద్ధం మొదలైందని చెప్పి ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం తెలియజేస్తున్నాము. ఇవాళ ఒక ఆశీర్వాద సభ పెడతాడు, మళ్ళొక తెలంగాణ పులి బయటకు వస్తుందని చెప్పి ఇవాళ మన ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు భయపడి ఇవాళ ఆందోళన గురయ్యి ఇవాళ కాటారంలో ఒక సభ పెట్టి ప్రజలను డైవర్ట్ చేయడానికి ఇదొక కుట్ర పండించుతున్నారు. దానికి ఇవాళ మేము సింగరేణి సమస్యకు వస్తే ఇలా సింగరేణి ప్రజలకు ఇలా మెడికల్ డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళని అసమసం చేస్తున్నారు. ఇలా వాళ్ళని ఎట్లా అంటే వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ పేరెంట్స్ మన 2 నెలలు 4 నెలలు 6 నెలలు ఉన్న తెలంగాణ డిపెండెంట్ ఉద్యోగులకి ఇవాళ జాబులు ఇవ్వకుండా మన అసెంబ్లీ వేదికగా మన భట్టి గారు చెప్పడం జరిగింది. మన 2014 నుండి 2023 వరకు 13,500 మంది కార్మికులు ఉన్నారు. అందులో కార్మికుల్లో అవకతవకలు ఉన్నాయి. అది ఏసీబీ సిబిఐ ఎంక్వైరీకి ఇస్తున్నామని చెప్పి ఇదొక తప్పుడు ప్రచారం. అంటే మెడికల్ అన్ఫిట్ కోసము డిపెండెంట్ల కోసము ఇలా కార్మికులు కొట్లాడుతున్నారు అని చెప్పి ఒక డైవర్ట్ కోసం అని చెప్పి ఇలా మళ్ళీ ఒక ముందర పెట్టి ఇలా తెలంగాణలో ఇదొక తప్పుడు నిర్ణయము ఇట్లా చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది ఇవాళ మా కేసీఆర్ గారు ప్రతి ఒక్కటి ఇవాళ మళ్ళొకటి ఏంటంటే ఇవాళ మా కేసీఆర్ గారు వచ్చి ఇలా మన సభలో ఇలా రైతుల గురించి మాట్లాడతారు, ఎత్తివేస్తారు అని చెప్పి ఇలా రైతు బంధు కూడా ఎన్నో కోట్లు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. అది చూసుకుంటే ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా ఇలా భయాందోళనకు గురయ్యి ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పి మా తెలంగాణ పక్షాన మేమంతా సంతోషంగా ఉండి ఇవాళ రేవంత్ రెడ్డి ఇచ్చిన ఇలా కేసీఆర్ రావడం వల్లే ఇలా రైతులకు ఒక రుణమాఫీ అన్న రైతు బీమాలో ఏదో ఒక పడుతుంది. ఇలా కోట్ల రూపాయలు ఇలా తెలంగాణ ప్రజలకు పడుతుంది. అది కేవలం మన కేసీఆర్ గారు ఇలా జగిత్యాల జిల్లాకు వచ్చి సభలో చెప్తారని చెప్పి అదొక భయాందోళనకి గురయ్యి ఇలా రైతులకు ఇలా రుణమాఫీ అది మీద ఒక జోష్ అయితే కనబడుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. తెలంగాణ రైతులకి రైతు భరోసా ఇస్తున్నాడు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సంబంధించి అయితే వాళ్ళు ఒక డిమాండ్తో ముందుకు రావడం జరిగింది. ఈ ప్రధానమైన డిమాండ్ ఏంది అసలు? ఈరోజు సింగరేణి మళ్ళీ కూడా కేసీఆర్ గారు రావాలని కోరుకుంటుంది. ఎందుకనంటే ఈరోజు ప్రధానమైన డిమాండ్లను మన ఏదైతే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రధాన డిమాండ్లు చెప్పడం జరిగింది. ఏంటి అని అంటే సింగరేణిలో మారుపేర్ల సవరణ మేము చేస్తామని చెప్పేసి ఎలక్షన్ల ముందు భూపాలపల్లి సభ సాక్షిగా వారు హామీ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఈరోజు మేము ప్రభుత్వంలోకి వచ్చినట్టు ఏది ఉంటే కారణ నియామకాలు అనేది మేము ఆపము, ఖచ్చితంగా దాన్ని మేము నడిపేయడం జరుగుతుందని చెప్పినారు. కానీ ఈరోజు సింగరేణిలో ఏం జరుగుతుందనంటే ఏదైతే బీఆర్ఎస్ హయాంలో ఆయన ఇచ్చినటువంటి 13,000 ఉద్యోగాలను ఈయన వచ్చినాక దానికి ఏసీబీ ఎంక్వైరీ పెట్టి ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారికి సింగరేణి మీద ఎంత కుట్ర ఉందని చెప్పేసి మేము ఈరోజు ఆలోచించాల్సిన విషయం కార్మికులందరి దగ్గర ఉంది. ఈరోజు అదే కాకుండా మెడికల్ బోర్డు కూడా పెట్టడం లేకపోతున్నారు. ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఏదన్నంటే దాని మీద ఏసీబీ ఎంక్వైరీ పెట్టి చేస్తామని అంటున్నారు. దీనికి ఈరోజు వాళ్ళ యొక్క సమయం 2-3 నెలలు మాత్రమే ఉన్నది. ఈరోజు వాళ్ళ యొక్క డ్యూటీ చేసుకున్నట్టు ఏది ఉంటే వాళ్ళు మెడికల్ అన్ఫిట్ కాలేని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే 6 పేర్ల సవరణ చేస్తా అన్నారు, అప్పుడు సముద్రాన్ని ఏమన్నా భూపాలపల్లికి తీసుకురమ్మన్నారు అని చెప్పి ఆనాటి ఎప్పుడైతే ఈయన భూపాలపల్లి సభ సాక్షిగా ఇచ్చినటువంటి హామీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు గుర్తు లేదా? ఈరోజు గద్దెక్కినాక మర్చిపోవడం నీకు అలవాటు కావచ్చు, కానీ ఈరోజు ఇన్ని సమస్యలు మేము ఈరోజు చూపిస్తున్నామన్నప్పుడు
నువ్వు అసలు ఒక సీఎమేనా అని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది. ఈ యొక్క సభ ద్వారా అన్న కనీసం సింగరేణి కార్మికులంతటా కూడా బయటకు వస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు చేయకపోతే ఇదే సభను మా యొక్క రామగుండం ప్రాంతంలో గౌరవ కేసీఆర్ గారిని మేము బదిలాడుకొని అక్కడ పెట్టించి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను 11 మంది ఎమ్మెల్యేలను కూడా గద్దె దింపే ప్రయత్నం చేస్తాం. ఈరోజు వాళ్ళు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే 11 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిరు. అదే 11 మంది కోల్బెల్ట్ ఎమ్మెల్యే వాళ్ళు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తే ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది. కానీ ఆనాటి మేమందరం కూడా ఏదైతే సింగరేణి కార్మికులను సపోర్ట్ చేసింది ఆయనకు కొంచెం కూడా విశ్వాసం లేదా, కార్మికుల పట్ల కొంచెమన్నా ఏమన్నా అభిమానం కానీ గౌరవం కానీ వాళ్ళ కోట్లు వేస్తేనే ఈరోజు నేను సీఎంగా కూర్చున్నా కదా అని చెప్పేసి ఆయన కొంచెం కూడా ఇంకిత జ్ఞానం లేదో చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి ఒకవేళ ఈ యొక్క సభ ద్వారా ఆయన విన్నట్టు ఏది ఉంటే తక్షణమే సింగరేణిలో ప్రధానమైన డిమాండ్లు 1000 రూపాయల సవరణ చేయాలి, మెడికల్ బోర్డు పునఃప్రారంభించాలి. ఏదైతే బీఆర్ఎస్ హయాంలో మెడికల్ అన్ఫిట్ ద్వారా ఈరోజు డ్యూటీలు చేస్తున్నటువంటి 13,000 మంది మీద ఏసీబీ ఎంక్వైరీ వేసినట్టు ఏది ఉంటే బిడ్డ నేను గద్దె దింపుతాం 2 సంవత్సరాలు ఉందనుకుంటున్నా కానీ 11 ఎమ్మెల్యేలను దింపితే నువ్వు ఖచ్చితంగా దిగిపోతావు అని చెప్పేసి ఈరోజు ఈ యొక్క సభ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. మొత్తం మీద తెలంగాణలో పోయింది అధికారం మాత్రమే, తెలంగాణ ప్రజల గుండెల్లో అభిమానం మాత్రం పోలేదు అంటూ వారు ఆవేదన చెప్తున్నటువంటి పరిస్థితి మనమంతా చూస్తున్నాం. ఇదంతా జగిత్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు కథం తొక్కుతున్నారు. మరొక మారు కేసీఆర్ అనేటువంటి నినాదంతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా సింగరేణి ప్రాంత వ్యాప్తంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి సంబంధించినటువంటి కార్మికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, జగిత్యాల నుంచి.